ఏఐటీసీ అసెంబ్లీ కన్వీనర్. ఈరోజు ఈ యొక్క ముఖ్య సమావేశంలో జిల్లా నాయకులకు నేను ఒక విజ్ఞప్తి చేయాలని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. సార్, గత 3 నెలల కిందట ఈ యొక్క నిరుపేదలందరి చేత మన యొక్క సిపిఐ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలకు మేము అప్లై చేయడం జరిగింది. అయితే సచివాలయంలో ఉన్నటువంటి ఈ విఆర్ఓలు ఏం చేశారంటే తప్పుడు ఎంక్వైరీలు చేసి మేము ఇచ్చిన అప్లికేషన్ అన్నింటినీ కూడా రద్దు చేయడం కూడా చాలా వరకు జరిగింది. కాబట్టి నేను జిల్లా నాయకులు కోరడం ఏమంటే, వాళ్ళు ఎప్పుడో 2009 ముందు ఇందిరాగాంధీ కరెంటు బిల్లు ఉంది, మీద ఆ లింకు పడింది ఈ లింకు పడింది అని చెప్పి చాలా విధాలుగా మేము పెట్టిన అప్లికేషన్ అన్ని రిజెక్ట్ చేయడము మాకు చాలా బాధాకరం. కాబట్టి జిల్లా నాయకులు మేము తెలిపేది ఒకటే, మేము 3 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి అనాధీన భూమి యొక్క సంబంధించిన రికార్డును ఎంఆర్ఓ గారికి మేము ఇవ్వడం జరిగింది. అయితే ఆయన మాకు ఇంకా పైనుంచి జీవో రాలేదు, దానికి సంబంధించి ఇంకా మేము స్థలాలు శాంక్షన్ చేసే హక్కులు మాకు లేవు అనే విధంగా ఆయన మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఈ వీఆర్ఓలు కూడా ఎవరు కూడా నిరుపేదలకు సహకరించే పరిస్థితి లేదు. కాబట్టి మేము ఆ యొక్క ప్రభుత్వ స్థలంలో ఇక్కడ బాడిగలు కట్టేదాన్ని కూడా చాలా ఇబ్బంది పడుతున్న ఈ కార్మికులను తీసుకుని వెళ్ళి మేము వచ్చే వారంలో జిల్లా నాయకుల సహకారంతో, రాష్ట్ర నాయకుల సహకారంతో భూపోరాటానికి సిద్ధమవుతామని చెప్పి కూడా మేము ఈ ప్రభుత్వానికి మరియు మీడియా మిత్రులకు మరియు కార్మిక సంఘాలకు తెలియజేస్తున్నాం. అంటే స్థలాల గురించే మేము ఎంఆర్ గారికి 1-3 సార్లు అప్లికేషన్ ఇచ్చాము, కానీ దీనికి స్పందించడం లేదు. అతను రోజుకు నెలలు గడిచే కొంది తాస్కారం చేస్తున్నాడు, కానీ అది ఏమి ఆలులే పోలులే పట్టించుకోవటం లేదు. దీనికి ముఖ్యంగా చరుపు ఎవరంటే వివారులే. మన వివారో పెంచలయ అనే ఒక వివారో లంచాలు తీసుకుంటుండగా మేము పట్టుకున్నాము, ఆల్రెడీ హెడ్ హ్యాండర్గా పట్టుకున్నాము. అతను మన ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంతమంది వివారంలో పని చేస్తున్నారో వాళ్ళందరికీ చేరజేశారు ఈ విషయాన్ని. వీళ్ళు ఆ లింకు ఈ లింకు, మీ ఆధార్ కార్డు ఫలానికి లింక్ అయింది, ఈ లింక్ అయింది, అది మీకు రాదు, ఇది అని నాటకాలు చేస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే మన జిల్లా నాయకులు దగ్గర ఉండి నిలబడి మన భూ పోరాటానికి మేము దిగినప్పుడు మనకు సహకరించాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఫక్రుద్దీన్ గారు, ఈ సభ అధ్యక్షుల ఫక్రుద్దీన్ గారు కానివ్వండి, కామ్రేడ్, అలాగే మన సిపిఐ నియోజకవర్గ సహాయక కార్యదర్శి రాజావళి గారికి చెప్పిన కామన్ పాయింట్స్ ఏంటంటే, దీని గురించి మేము ప్రత్యేకంగా 24వ తేదీ నిన్నగాక మొన్న రెవెన్యూ డివిజన్స్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాల గురించి జరిగింది. సమస్య ఎక్కడుందంటే ప్రభుత్వంలోనే సమస్య ఉంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశాన్ని దాదాపు 50 ఏళ్ళు పరిపాలిస్తే హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఇందిరాగాంధీ బతుకున్నప్పుడు ఎంటర్ చేసిన పేర్లను డిలీట్ చేయలేదు. రోజు వరకు ఒక వ్యక్తి చనిపోతే గవర్నమెంట్ డేటాకి వెళ్తే ఆ చనిపోయిన వ్యక్తిని ఆటోమేటిక్గా హౌసింగ్ డిపార్ట్మెంట్లోనూ అలాగే ప్రతి దగ్గర కూడా ఎన్రోల్ చేసుకుని అన్ని డిలీట్ చేసి మారుతున్న క్రమంలో కొత్త ఎంటర్ చేయాలి. అది లేదు. అది ఎందుకు లేదంటే, వీళ్ళకి అందరికీ చనిపోయిన వాళ్ళ ఓట్లతోటి వేసుకొని ఆ ఓట్లు వేసుకొని గెలవడం అలవాటు అయిపోయింది. కాబట్టి ఆ సిస్టమ్ని అప్డేట్ చేయలేదు వీళ్ళు. ఇది ప్రభుత్వం స్వయంగా ఆర్డీఓ గారే ఒప్పుకున్నారు. ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్లో డిఈలు కానీ వీళ్ళందరూ కూడా, సార్ ఇది మాకు స్టేట్ నుంచి దీనికి ఒక కొత్త వెబ్సైట్ వచ్చి దాంట్లో కొత్తగా అప్లోడ్ చేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదు అని చెప్పారు. వాళ్ళు ఇది క్లియర్ చేయాలి, ఇక్కడ వదలాలి. అప్పుడు కానీ వీఆర్ఓలు ఆగవు. వీఆర్ఓలు మీ పేరు ఉంది, మీకు ఇల్లు వచ్చింది, ఇప్పుడు వచ్చిందో చెప్పడి బోడిగాడు ఇలాగే చెప్తున్నా. వాళ్ళ కింద నుంచి డబ్బులు తీసుకోవడం తెలిసి వీళ్ళకి, కానీ వాళ్ళకి ప్రాపర్గా పనిచేయడం తెలియదు పబ్లిక్కి. కాబట్టి వీళ్ళు మీ హౌసింగ్ డీకి పోయి మార్చుకోరండి అంటే, ఇక్కడ ఉండే సామాన్యుడు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఏదన్నా నెల్లూరుకు వచ్చి పని చేయించుకోవాలంటే ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు సహాయం తీసుకునే ప్రజలు ఇక్కడ ఉండేవాళ్ళు హౌసింగ్ డీ ఆఫీస్కి మీ పేరు మార్చుకొస్తే ఆడు ఎవడు సమాధానం చెప్తాడు? ఇప్పుడు కలెక్టర్కే సమాధానం చెప్పాడు, హౌసింగ్ డీ వాడు నా పని కాదు పోండి అంటాడు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. దీనికోసంగా ఈ సమస్యలు అధిగమించడానికి గ్రీవెన్స్ పెడతాము. ఇక్కడ మేము గ్రీవెన్స్ పెడతాము. ఆ గ్రీవెన్స్లో వచ్చిన అర్జీలన్నీ సంబంధించి కలెక్టర్ గారి దగ్గర దీనికి ఒక సొల్యూషన్ కోసం కలెక్టర్ గారిని సమాధాన పరుస్తూ ఆ వచ్చిన గ్రీవెన్స్ బండిల్స్ 100 కానీ 1000 కానీ 2000 కానివ్వండి, వీటన్నిటిని కలెక్టర్ గారి దగ్గరికి చేర్చి వీళ్ళందరినీ కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కారం అయ్యేందుకు కూడా ఏఐటీయూసీ సిపిఐ అండగా ఉంటుందని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను.